వెజిటేబుల్ బిర్యానీ అండి, లేదంటే వెజిటేబుల్ రైసు. చాలా చాలా బాగుంది. చూడండి, ఎలా కనుక మీరు తయారు చేసి తిన్నారంటే వదిలిపెట్టరు. చాలా టేస్ట్ చాలా బాగుందండి. పొట్లూరు వంటలకు స్వాగతం అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, క్యారెట్, ఇవన్నీ కూడా ఎసెన్స్ అనమాట, మసాలా ఎసెన్స్, కొత్తిమీర. మీ దగ్గర ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. బంగాళదుంపన్న వేసుకోవచ్చు, బఠానీ, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ వేస్తున్నాను నేను. రైసు ఈ కప్పుతో 2.5 కప్పులు తీసుకున్నాను. దీనికి కానీ మనం ఒక 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. కొలతలు అయితే 375 గ్రామ్స్ అనమాట. 3 కప్పులు పోసుకోవాలి వాటరు. 1.5 చుట్టూ పోయాలి. 2, 3, ఇంకొక ½ కప్పు కానీ మనం ముప్పావు పోసుకోవాలి. ముప్పావు మీద కొంచెం మనకు మెత్తదనం రావాలంటే కొంచెం పోసుకుంటే బాగుంటుంది. 4 కప్పులు కుక్కర్లో చేస్తున్నానండి. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకుని చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం నెయ్యి వేసి చేస్తున్నాను, నూనె అయితే సరిపోతుంది. మరాఠీ మొగ్గ, 2 యాలకులు, జాజి పువ్వు, జాపత్రి, అలాగే రాతి పువ్వు, షాజీరా అండి, చెక్క, లవంగం వేసింది. వెజిటేబుల్ పులావే అవుతుందండి. ఆకు కూడా వేసేస్తున్నాను. వేగిపోయినాయి. కాస్త క్యారెట్. రైస్ కన్నా కూడా వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇలా వేసుకుంటే మీరు ఇంకా కూర కూడా ఏం వండుకోవసరం లేదండి, రైతాతో తినేసేయచ్చు. లేదంటే మీకు ఇష్టమైతే చికెన్తో కానీ మటన్తో కూడా తినచ్చు అనమాట. ఈ రైస్ని నేను ఎండు బఠానీ అండి ఇవి నానబెట్టాను, రాత్రి నానబెట్టేసి ఇప్పుడు వేస్తున్నాను. ఊరికి ఉడికిపోతాయి రైస్లు. కాలీఫ్లవర్, మీ దగ్గర బంగాళదుంప ఉన్న బంగాళదుంప కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. రైస్ తక్కువ కాబట్టి ఇంకా సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. బీన్స్ కూడా వేసేసుకున్నాము. చాలా చాలా విటమిన్స్ ఉంటాయండి ఇన్ని కూరగాయలు కనుక మనం రైస్లో వేసుకుంటే. ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కూరగాయల్లో. అయితే బాగా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కూరగాయలు కట్ చేసుకుని వేస్తున్నాను. సాల్ట్ చూసి వేసుకుందాము. మళ్ళీ రైస్లోకి కొంచెం కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం వేయించుకుందాము. ఒక పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను కారం కోసం. కాస్తంత కొత్తిమీర, కాస్తంత పుదీనా అన్నీ వేసుకుని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించేసిన తర్వాత అంటే 1.5 సరిపోతుంది నానబెట్టాలంటే బియ్యం మనం పోసేసుకుందాము. దీంట్లో వాటర్తో సహా పోసేద్దాము. మొత్తం ఒకసారి తిప్పేసుకుందాము. ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్, సూపర్ సూపర్ అండి. అన్ని కలర్లు ఉన్నాయి దీంట్లో. ఈ స్టేజ్లో వాటర్ ఉప్పు చూసుకోవాలి మనం. కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువగా ఉండాలి వాటర్లో, అప్పుడే అన్నంలో సరిపోతుంది. చాలేదు, స్పూన్ కూడా పడుతుంది, వేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకుందాము. మూత పెట్టేసుకునండి. 3rd విజిల్ వచ్చేటప్పుడు తీసేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసి. మీ యొక్క ఉప్పు తినేదాన్ని బట్టి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవటం, కారం కావాలంటే 4 పచ్చిమిరపకాయలు వేసుకోవటం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు ఖచ్చితంగా సరిపోయింది. ఒక చిన్న టమాటో కూడా వేస్తున్నానండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇందాక ముక్కల్లో వేసేను వేయించుకోవచ్చు, ఇలా కూడా ఉడికిపోతుంది, ఏమవ్వదు, పచ్చివాసన ఏమి ఉండదు. మూత పెట్టేసుకుని 3rd విజిల్ వచ్చేటప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ అయిపోయిందని చూద్దామండి. కుక్కర్ ఆగిపోయింది. సూపర్గా ఉందండి రైసు. రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ బిర్యానీ. బౌల్లో తీసుకున్నాం. చక్కగా పొడి ఉంది. ఒకసారి అంతా తిప్పుకోవాలి. తిప్పుకుంటే ముక్కలు పైకి వచ్చినవన్నీ కూడా కలిసిపోతాయి అన్నమాట. చక్కగా అంతా కలుపుకొని వెజిటేబుల్ పులావ్ రెడీ అండి. మీరందరూ కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి, అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు తిన్నారంటే వదిలిపెట్టరు అనమాట. వేడిగా అసలు ఈ రైస్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. హెల్త్కి చాలా చాలా మంచిది ఈ రైస్.